నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో ఆయుర్వేదంతో ఆస్తమా మాయం, ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు, వేలు చీకితే వంకర పళ్ళు, మందులతో వీర్య కణాల సంఖ్య పెరుగుతుందా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. ఆస్తమా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిజమే, ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఊపిరి తీసుకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉండే వానాకాలం, చలికాలంలో ఆస్తమా మరింత ఉధృతంగా మారుతుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్సల సాయంతో ఆస్తమా ఉరవడికి చక్కగా అడ్డుకట్ట వేయవచ్చని చెబుతారు డాక్టర్లు. ఆస్తమాను అదుపులో ఉంచే ఆయుర్వేద పరిష్కారాల మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తులు శరీరానికి ఆక్సిజన్ను అందించే గాలిమరలు, రక్తం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తొలగించే ఫిల్టర్లు. ఊపిరితిత్తుల్లోని సూక్ష్మాతి సూక్ష్మ శ్వాసనాళాలు శరీరానికి నిరంతరం ప్రాణవాయువును అందిస్తూ ఉంటాయి. ఈ సూక్ష్మాతి సూక్ష్మ శ్వాసనాళాల్లో దీర్ఘకాలికంగా వచ్చే వాపునే మనం ఆస్తమా అని పిలుస్తాము. ఆస్తమా బారిన పడ్డప్పుడు విశాలంగా ఉండే శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోతాయి. శ్వాసనాళాల గోడలు కూడా మందంగా మారతాయి. ఇలాంటి పరిస్థితిలో ఊపిరి సరిగ్గా ఆడదు. శ్వాస కోసం తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వానాకాలం, చలికాలంలో ఆస్తమా బాధలు మరింతగా పెరుగుతుంటాయి. ఈ ఆస్తమా సమస్య ఏంటంటే సామాన్యంగా ప్రతి సంవత్సరము వస్తూనే ఉంటుంది. చాలా మందికి కొంచెం వానలు పడగానే ఆ సమయంలోనే కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏంటంటే ఈ ఆస్తమా సమస్య ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం బూజు కానీ ఏదైనా ఉందంటే, లేదంటే ఏంటంటే ఈ వానాకాలంలో ఫంగస్ చాలా తొందరగా తయారవుతూ ఉంటుంది. ఆ ఫంగస్ కి సంబంధించిన స్పోర్స్ గాలిలో ఉన్నా కూడా తొందరగా అది అంటే సమస్య ఎక్కువైపోతూ ఉంటుంది. కనుక ఇంట్లో ఎక్కడ బూజు అది లేకుండా ముందుగానే దులిపేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఆహారం విషయంలో కాస్త కొంచెం విహారం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ముందు జాగ్రత్తగా తొందరగా ఈ ఆస్తమా సమస్య పెరగకుండా చూసుకోవచ్చు. ఆహారం విషయంలో ఏంటంటే తినే వాటిలలో తేలికగా అరిగేటువంటి ఆహారం తీసుకోవాలి. అందులో కొంచెము అల్లము, తర్వాత వెల్లుల్లి, మిరియాలు, వాము వీటిని ఆహారంలో కాస్త ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. ఇంకా తీసుకోకూడని వాటిలలో ఏంటంటే మాంసాహారం బాగా తగ్గించేసుకోవాలి. చేపలు అవి కూడా ఈ సీజన్లో ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. చల్లటి పదార్థాలు కానీ, తర్వాత పెరుగు, ముఖ్యంగా పెరుగుని ఈ సీజన్లో పూర్తిగా మానేసినట్టయితే కూడా ఆస్తమా అదుపులో ఉండటానికి సహాయపడుతుంది. అయితే కమ్మటి మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకుని తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏముండదు. అయితే పెరుగు మాత్రం పూర్తిగా మానేసేయాలి. తర్వాత కొంతమందికి పగటిపూట పడుకునేటువంటి అలవాటు బాగా ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోయినట్టయితే కనుక ఈ సమస్య ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. కనుక పగలు భోజనం చేసి వెంటనే నిద్రపోయే అలవాటుని ఈ సీజన్లో కనీసం బాగా తగ్గించేసుకోవాలి. నీళ్లు తాగేటప్పుడు తప్పనిసరిగా వేడివేడి నీళ్ళు తాగుతూ ఉండడం, పదే పదే వేడివేడి నీళ్ళు తాగుతూ ఉండడం కూడా ఎక్కువగా ఈ ఆస్తమాలో ఉన్నటువంటి శ్లేష్మం అది పెరగకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. చేపపిల్ల ఒడ్డున పడితే ఊపిరి కోసం విలవిల్లాడిపోతుంది. ఆస్తమా అటాక్స్ వస్తే చాలా మంది పరిస్థితి కూడా చాలాసార్లు ఇన్సులిన్సు ఇలాగే ఉంటుంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాలకు వాపు వచ్చి సన్నబడటం వల్ల ఆస్తమా వస్తుంటుంది. ఆస్తమా ముఖ్యంగా శ్వాస తీసుకోవడాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది. ఆయాసం, పిల్లి కూతలు, దగ్గు, ఛాతీ బిగుసుకుపోవటం లాంటి ఇబ్బందులతో మనిషి ఉక్కిరిబిక్కిరైపోతాడు. ఆస్తమా విషయంలో కూడా జన్యువుల పాత్ర ఉంటుంది. అయితే జన్యువుల కంటే కూడా మన జీవన శైలి ఆస్తమా విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దుమ్ము ధూళి కారకాలు, వాతావరణ కాలుష్యం, పుప్పొడి రేణువుల లాంటి ఎలర్జీ కారకాలు ఆస్తమా బాధల్ని మరింతగా తీవ్రం చేస్తూ ఉంటాయి. చిట్కాల విషయంలోకి వచ్చినట్టయితే వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే వెల్లుల్లిని తీసుకుని, అంటే 3-4 వెల్లుల్లి పాయలు లాంటివి తీసుకుని దాన్ని ముద్దలాగా చేసుకుని ఆ ముద్దకి ఒక అరకప్పు పాలు, 1 కప్పు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద మరిగించుకోవాలి. అంటే నీళ్ళంతా ఎగిరిపోయి
కేవలం పాలు మిగిలే వరకు దాన్ని బాగా కాచుకొని అది వెచ్చవెచ్చగా ఉంటున్నప్పుడు తీసుకోవాలన్నమాట. అంటే ఇలాంటి ఈ మిశ్రమాన్ని లసున క్షీరం అంటాము. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఉదయం రాత్రి 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఆస్తమా సమస్య బాగా అదుపులో ఉంటుంది. అలాగే ఇలా ఉపయోగపడేటువంటి మరొక చిన్న చిట్కా ఏంటంటే తులసి ఆకులు, సుమారుగా ఒక 10-15 తులసి ఆకులు, ఒక 3-4 లవంగాలు, ఒక 2 చిటికెల ఉప్పు, ఈ మూడింటిని కలిపి ఒక కప్పు నీళ్ళల్లోకి వేసుకుని ఆ నీళ్ళని బాగా మరిగించాలన్నమాట. అంటే సగం నీళ్ళు ఎగిరే వరకు బాగా మరిగించి ఆ మిగిలిన దాన్ని వడపోసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వెచ్చవెచ్చగా ఉండగానే తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఉన్నా కూడా ఈ ఆస్తమా సమస్య అదుపులో ఉంటుంది. మరొక చిట్కా ఏంటంటే ఎస్టిమధు చూర్ణము, తర్వాత వచా చూర్ణము. వచ అంటే వసకొమ్ము చూర్ణం అన్నమాట. ఈ రెండింటిని తీసుకొని, అంటే సుమారుగా ఎస్టిమధు చూర్ణం ఒక 1/2 చెంచాడు, వచా చూర్ణం ఒక 1/2 చెంచాడు, ఈ రెండింటిని కలిపి దానికి సరిపోయినంత తేనె కూడా కలుపుకొని నెమ్మదిగా నాకాలి. ఈ విధంగా రోజు 3 పూట్ల చేస్తూ ఉన్నా కూడా ఆస్తమా సమస్య ఉధృతం అవ్వకుండా కంట్రోల్లో ఉండడానికి బాగా తోడ్పడుతుంది. ఆస్తమాను అదుపులో ఉంచుకునేందుకు ఒకవైపు మందుల సాయం తీసుకుంటూనే మరోవైపు ఆహార పదార్థాలు, జీవన సరళిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలకు ఆస్తమాను ప్రేరేపించే గుణం ఉంటుంది. చేపలు, రొయ్యలు, పీతల వంటివి ఆస్తమాను ఎక్కువగా ప్రేరేపిస్తుంటాయి. ఆస్తమా బాధితులు ఇలాంటి సీ ఫుడ్స్ కి దూరంగా ఉండటమే మంచిది. అలాగే కొంతమందికి పాలు, వేరుశెనగ, బంగాళదుంప, అరటిపండు, బత్తాయి ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆస్తమా బాగా తీవ్రమవుతూ ఉంటుంది. వీటికి బదులుగా ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఔషధాల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే శ్వాస కుఠార రసం అని చెప్పి, లక్ష్మీ విలాస రసం అని, తర్వాత సీతాంశు రసం అని, వాసారిష్టము, తర్వాత దశమూలారిష్టము, కనకాసవం, ఇవన్నీ కూడా ఏంటంటే కడుపులోకి తీసుకున్నటువంటి ఔషధాలు. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకుంటూ కర్పూర తైలాన్ని ఛాతీ మీద రాసుకుంటున్నట్టయితే కనుక ఈ వానాకాలంలో వచ్చేటువంటి ఈ ఆస్తమా సమస్యని తేలిగ్గా అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్తమాను అదుపులో ఉంచుకునేందుకు ఆహార పదార్థాల్ని వేడివేడిగా తాజాగా తీసుకోవాలి. మిరియాలు, పచ్చిమిర్చి వంటి ఘాటైన ఆహార పదార్థాల్ని తరచూ తీసుకోవాలి. వీటిని తీసుకుంటున్నప్పుడు శ్వాసనాళాలు వ్యాకోచించి ఊపిరి చక్కగా అందుతుంది. ఐస్ క్రీంలు, కూల్ డ్రింకుల వంటి చల్లటి పదార్థాలకు, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. ఫిష్ లివర్ ఆయిల్, అవిసె గింజల నూనెలకు ఆస్తమాను తగ్గించే గుణం ఉంది. వీటిని తరచూ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఆస్తమా తీవ్రతను చాలా వరకు తగ్గిస్తాయి.